ఫిబ్రవరిలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. రేపు వర్షం పడే అవకాశం ఉంది. బీజేపీ చిరంజీవిని రాజ్యసభకు పంపించే అవకాశం ఉంది. ఇట్లా ఒక పని జరిగే అవకాశం ఉంది అని చెప్పినప్పుడు ఏ విధంగా సింపుల్ గా చెప్పాలి అనేది ఈ రోజు క్లాస్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ రమేష్, ఫాల్ ఇన్ లవ్ విత్ ఇంగ్లీష్. అయితే వాట్సాప్ లో ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ కొత్త వొకాబులరీ, కొత్త సెంటెన్సెస్ తో ప్రతిరోజు ఎప్పుడు వచ్చిన డౌట్స్ అప్పుడే అడిగి క్లియర్ చేసుకోవడానికి జస్ట్ 500 వాట్సాప్ గ్రూప్స్ లో చేరొచ్చు. అలా కాకుండా రియల్లీ ఐఎమ్ ఎక్సైటెడ్ టు అనౌన్స్ దిస్ వన్ ఫర్ ఆన్లైన్ క్లాసెస్. దే ఆర్ గోయింగ్ టు కిక్ స్టార్ట్ ఫ్రమ్ ఫిబ్రవరి 10th ఫిబ్రవరి. 10th ఫిబ్రవరి నుండి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఫీ వచ్చేసి 5000. కోర్స్ డ్యూరేషన్ 60 days. వీక్లీ 5 క్లాసెస్ ఉంటాయి. మన కంటెంట్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో ఆన్లైన్ క్లాసెస్ అంతే పవర్ఫుల్ గా ఉంటాయి. సింపుల్ గా చెప్తున్నాం. సో రిజిస్టర్ చేసుకునే వాళ్ళు నేను నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ కి మెసేజ్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్, it is as simple as every class. I always try to keep the things pretty much simple so that everybody can understand easily, right? Yeah, that's what I believe in, and that's why my content looks different from others and looks easy from other channels, right? Okay, let me get into the class. It is likely that it will rain. It is likely that it will rain. అంటే వర్షం వచ్చే అవకాశం ఉంది అని చెప్పడం. The same sentence can be said in another way, saying that it is likely to rain. Same, interchangeably can be used both. Okay, ఇట్లా చెప్పొచ్చు, అట్లా చెప్పొచ్చు. ఇక్కడ it is likely that it will rain అంటే వర్షం వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నా. It is unlikely that it will rain అంటే వర్షం వచ్చే అవకాశం లేదు. ఓకే, లైక్లీ అంటే అవకాశం ఉంది, అన్లైక్లీ అంటే అవకాశం లేదు అని చెప్తున్నాం. ఓకే, ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్, రైట్? ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ లో వర్షం వచ్చే అవకాశం ఉంది. కమింగ్ టు ద సెకండ్ వన్, యాజ్ ఇట్ ఈస్ అన్లైక్లీ దట్ ఇట్ విల్ రెయిన్ అంటే వర్షం వచ్చే అవకాశం దాదాపుగా లేదు. ఓకే, వెల్, విల్ ఇట్ రైన్ టుమారో? రేపు వర్షం వస్తుందా అని అడుగుతున్నాం. ఓకే, అప్పుడు ఆన్సర్ ఏం చెప్తున్నాం అంటే మోస్ట్ లైక్లీ. Okay, well, will the election notification be given in the February లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందా అంటే మోస్ట్ లైక్లీ ఇట్లా చెప్పొచ్చు. ఓకే, అది మంచి ఆన్సర్ గా యూజ్ చేయొచ్చు. అండ్ కమింగ్ బ్యాక్, లైక్లీ ఈక్వల్స్ టు ప్రాబబ్లీ. బోత్ మీన్ ద సేమ్, ఆఫ్ కోర్స్, విత్ నాట్ మచ్ బిగ్ డిఫరెన్స్. ఏంటి అంటే బహుశా జరగవచ్చు అనే సిచ్యువేషన్. అవకాశం ఉంది, బహుశా జరగవచ్చు. ఇది కూడా అదే కదా, బహుశా జరగవచ్చు అనే కాంటెక్స్ట్ లోనే చెప్తాం. జరిగే అవకాశం ఉంది, జరగవచ్చు. సేమ్. కమింగ్ బ్యాక్ టు ద ఎగ్జాంపుల్స్, ఇట్ ఈస్ లైక్లీ టు హ్యాపెన్ అంటే అది జరిగే అవకాశం ఉంది. ఇట్ ఈస్ లైక్లీ టు హ్యాపెన్ అంటే అది జరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఇట్ విల్ ప్రాబబ్లీ హ్యాపెన్. దట్ మీన్స్ ద సేమ్ యాజ్ దిస్ వన్. ఓకే, వెల్, let's have some interesting examples, right? The daily life examples which will improve our interest towards learning our language in the fascinating way. Okay, that's why I take examples from the real world and real time examples. And BJP చిరంజీవిని రాజ్యసభకి పంపించే అవకాశం ఉంది అని చెప్తున్నారు. దాన్ని 2 things లో చెప్పొచ్చు. ఇట్ ఈస్ లైక్లీ దట్ ద బీజేపీ విల్ సెండ్ చిరంజీవి టు రాజ్యసభ అని చెప్పొచ్చు. బట్ ఇన్ ద ఈజియెస్ట్ అండ్ సింప్లెస్ట్ వన్ లో ఏమని చెప్పొచ్చు అంటే బీజేపీ ఈస్ లైక్లీ టు సెండ్ చిరంజీవి టు రాజ్యసభ. లైక్లీ టు సెండ్ అంటే చిరంజీవిని రాజ్యసభకి పంపించే అవకాశం ఉంది. ఎవరు? బీజేపీ. ఓకే, ఇట్లా. వెల్, లెట్స్ హ్యావ్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ టు గెట్ సమ్ క్లియర్ పిక్చర్. With her strong qualifications అంటే she has got fantastic qualifications, more than enough, even more than required. జాబ్ అవసరం దానికంటే చాలా స్ట్రాంగ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. and it is very likely she will get the job. ఇక్కడ likely అని యూజ్ చేస్తలేము, ఎంఫసైజ్ చేస్తున్నాం. she is very likely to get the job అంటే chances are వెరీ బిగ్గర్ ఛాన్సెస్ అన్నమాట. చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, లాట్స్ ఆఫ్ ఛాన్సెస్. దేనికి? ఆమెకి జాబ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది అని చెప్పినప్పుడు వెరీ లైక్లీ అని యూజ్ చేస్తాం. ఓకే, ఇట్ ఈస్ వెరీ లైక్లీ
ఎందుకు చెప్తున్నాం అంత స్ట్రాంగ్ గా అంటే బికాస్ షీ హాస్ గాట్ దట్ స్ట్రాంగ్ క్వాలిఫికేషన్స్ రైట్. ఇక్కడ విత్ హర్ స్ట్రాంగ్ క్వాలిఫికేషన్స్, ఆమెకున్న స్ట్రాంగ్ క్వాలిఫికేషన్స్ కారణంగా వల్ల ఇట్ ఈస్ వెరీ లైక్లీ అంటే చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి దట్ షీ విల్ గెట్ ఎ జాబ్, ఆమెకి జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ ద నెక్స్ట్ వన్, కన్సిడరింగ్ ద ట్రాఫిక్ ఎట్ దిస్ అవర్, ఇప్పుడు actually literally stuck in the traffic and it is very heavy, usually heavy traffic we have got at this hour, ee time ki ekko traffic undi, danni consider cheskunte it is very likely we will be late at the meeting, we will be late to the meeting. అంటే ఇప్పుడున్న ట్రాఫిక్ ని చూస్తే కన్సిడర్ చేస్తే మనం ఖచ్చితంగా మీటింగ్ కి లేట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అని చెప్పినప్పుడు it is very likely that we will be late to the meeting. Because considering the heavy traffic that we have at this hour now, ee hour lo unna heavy traffic ni consider cheste we will be late to the meeting. It is very likely, of course. Chaala ekku avakasalu unnai late kavadaniki. Okay, next thing, based on his dedication, based on his dedication, atani dedication ni base cheskoni it is highly likely that he will get a promotion. అంటే ఏంటి ఇక్కడ డెడికేషన్ మీన్స్ ద ఫోకస్, ద కాన్సంట్రేషన్, ద డిలిజెంట్ కైండ్ ఆఫ్ నేచర్ టువర్డ్స్ వర్క్ హీ హాస్ గాట్. అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తాడు, ఫోకస్డ్ గా పనిచేస్తాడు, సిన్సియర్ గా వర్క్ చేస్తాడు, అంకిత భావంతో పనిచేస్తాడు. డెడికేషన్ అంటే అంకిత భావం, అంత కమిటెడ్ గా ఉన్నాడు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని అతని కమిట్మెంట్ ని బేస్ చేసుకొని ఏం చెప్తున్నాము, ఇట్ ఈస్ హైలీ లైక్లీ అంటే చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి దట్ హీ విల్ గెట్ అ ప్రమోషన్, అతనికి ప్రమోషన్ రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి బికాస్ బేస్డ్ ఆన్ హిస్ డెడికేషన్ టువర్డ్స్ హిస్ వర్క్. ఓకే, సో ఈ విధంగా ఇట్ ఈస్ లైక్లీ, ఇట్ ఈస్ అన్లైక్లీ, ఇట్ ఈస్ వెరీ లైక్లీ, మోస్ట్ లైక్లీ అండ్ హైలీ లైక్లీ, ఈ విధంగా మనం యూజ్ చేయొచ్చు. సో దిస్ ఈస్ వాట్ ఆన్లైన్ క్లాసెస్ ఫిబ్రవరి 10th నుండి స్టార్ట్ కాబోతున్నాయి. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు రిజిస్టర్ చేసుకోండి. నేను నెంబర్ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, మెసేజ్ చేయండి. ఫీ వచ్చేసి 5000. ఒక్క గ్రూప్ కి ఒక్క క్లాస్ కి 10 స్టూడెంట్స్ మాత్రమే కన్సిడర్ చేస్తాం అండ్ మోస్ట్ డెడికేటెడ్, మోస్ట్ ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ని మాత్రమే తీసుకుంటున్నాం. బికాస్ మీరు ప్రాక్టీస్ చేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని మాత్రమే నేను తీసుకుంటాం. నేను చెప్పిన తర్వాత ప్రాక్టీస్ చేయకుండా నెగ్లెక్ట్ చేస్తే దట్ విల్ గెట్ మీ ఎ బ్యాడ్ ఇమేజ్. సో ఖచ్చితంగా కమిటెడ్, డెడికేటెడ్ టువర్డ్స్ లెర్నింగ్ ఇంగ్లీష్ అండ్ స్పీకింగ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ ఓన్లీ can join our online classes. Okay, the fee is 5000. Of course it doesn't matter to you. Duration వచ్చేసి 2 months. ఇవేవి కాకుండా జస్ట్ సింపుల్ గా ప్రతిరోజు డౌట్స్ క్లియర్ చేసుకుంటాం, ప్రాక్టీస్ చేస్తామంటే 500 తో వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ కావచ్చు.